వీర్రాఘవ అబద్ధపు మాటలు నమ్మి సరస్వతి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళింది. అతని వలలో పడి మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకోపోయింది. కాబట్టి ఆడపిల్ల బ్రతుకుని కాపాడాలని నేను నా మరిది చేత బలవంతంగా తాళి కట్టించాల్సొచ్చింది. నన్ను చెడ్డవాణి చేయాలని చూడకు. నేనేమీ మోసం చేసి సరస్వతి మెల్లో తాళి కట్టాలనుకోలేదు. తనకి తానుగా నా కోసం మనస్ఫూర్తిగా వచ్చింది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఇందులో రహస్యమేముంది, తప్పేముంది? ఆడపిల్లనై ఉండి ఇష్టం లేకపోయినా పెళ్లి పెట్టల దాకా ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలియదు కదా. నిజాలేంటో తప్పొప్పులేంటో తెలుసుకొని న్యాయం చేయాలనే కదా పంచాయతీ పెట్టింది. నువ్వు మాట తప్పిన కారణం ఏంటో చెప్పు. నేనలా ప్రవర్తించడానికి కారణం నేను పెళ్లి మండపం దాకా రాకుండా ఇంటి దగ్గరే పెళ్లి వద్దు అని ప్రతిఘటిస్తే వీర్ రాఘవని చంపేస్తుందేమోనని భయపడి మండపం దాకా వచ్చాను. ఊరి పెద్దలారా, సరస్వతి చెప్పింది విన్నారుగా. పెళ్లి కోసం కుట్ర చేసింది నేను కాదు. స్వార్థంతో కుతంత్రం చేసింది రామరాజు గారి సతీమణి సీత. ఆవిడ చేసిన నేరానికి ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. ఏం పెద్ద మనుషులండి మీరు! నాతో పెళ్లికి సిద్ధపడ్డ అమ్మాయిని నాకు దూరం చేసి ఈ కట్టుబాట్లేంటి? ఈవిడ వల్లే నా జీవితం నాశనమైంది. దానికి కారణమైన సీతను చంపేసి జైలుకు వెళ్తే నాకు తృప్తైనా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? పోకపోతే ఈ చెట్టుకు వేలాడదీస్తాం. పో. అని తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకుంటున్నట్టుగా ఈ కుటుంబం ఒక్కొక్కరిగా విడిపోయి నాశనం అయిపోయే రూట్ పడిపోయింది. ఇక సీతని ఎప్పటికీ రామరాజుకి దగ్గర కానివ్వకుండా చేసి అన్నదమ్ముల్ని కూడా ఒక్కొక్కరిగా విడగొడతాను. ముందు నా మొగుడికి వదిన మీద సింపతి రాకుండా చూడాలి. ఏమండి, సరేలేండి. ఏదో అక్క బాధ చూడలేక మీతో చెప్పానే కానీ బావగారి నిర్ణయానికి నేను ఎదురు చెప్పగలనా? కాకపోతే నిర్ణయం తీసుకున్నా తెలియక కాదండి, దాన్ని అమలుపరచడం
ఎందుకని? ఎందుకంటారేంటండి? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని బావగారు న్యాయం చెప్పారు, కానీ అక్క అంటే బావగారికి ఎనలేని ప్రేమ. అక్కకి బావగారంటే ప్రాణం కన్నా ఎక్కువ. ఇద్దరూ 4 గోడల మధ్య ఎదురెదురుగా ఉండాలి, ఇంట్లో కలిసి తిరగాలి, ముఖాలు చూసుకోవాలి. ఇద్దరి మనసుల్లో అంత ప్రేమ పెట్టుకుని ఎదురెదురుగా ఉంటూ శ్రావణ్ సరస్వతిలు ఒక్కటయ్యేంత వరకు దూరంగా ఉండడం అంటే అంతకు మించి నరకం మరొకటి ఉండదండి. వదిన ఓడిపోయింది. సడన్ గా అన్నయ్య పంచాయతీలో ఇలా నిర్ణయం తీసుకునేసరికి ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య. నిర్ణయం మార్చుకోమని అన్నయ్యని అక్కడే బ్రతిమలాడుంటే బాగుండేదేమో. మనం సైలెంట్ గా ఉండడమే కాకుండా వదిన్ని అక్కడే ఒంటరిగా వదిలేసి అన్నయ్య మీద గౌరవంతో వచ్చేసాం. వదినేమని అనుకుంటుందేమో అన్నయ్య. పెద్దబాబు గారికి ఎదురు చెప్పలేకపోయినా అమ్మగారికి తోడుగా మనం ఉంటే బాగుండేది బాబు. వెనక ముందు ఆలోచించకుండా వదిలేసి వచ్చేసాం. బాబు గారు, అమ్మగారు వచ్చేసారండి. వదినా, వదినా, సారీ వదినా. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా అందరం కలిసి ఉండేలా చూడొదినా. నేను బ్రతికుండగా అలాంటి సిచ్యువేషన్ ఈ ఇంట్లో రాదు నాని. ఇలాంటి సంఘటనలన్నీ సుడిగాలి లాంటివి, అనుకోకుండా వచ్చి ఇబ్బంది పెడతాయి. అంతే వేగంగా వెళ్ళిపోతాయి కూడా. ఎప్పటికీ మనం అందరం కలిసే ఉంటాం. నువ్వేం భయపడకో. పదండి వెళ్దాం. మాత్రమే చేయాలి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీతో మనస్ఫూర్తిగా కాపురం చేయటానికి సరస్వతి ఒప్పుకున్న తర్వాతే సీత ఇంట్లోకి అడుగు పెట్టాలి. అప్పుడు మాత్రమే తిరిగి మన కుటుంబంలో తనకి స్థానం దక్కుతుంది. దీనికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ అన్నయ్య. కానీ ప్రతిదీ నా దగ్గర దాచిపెట్టడం, కుటుంబానికి సంబంధించినవి ముఖ్యమైన విషయాలు నాతో చర్చించకుండా నువ్వే నిర్ణయాలు తీసేసుకోవటం, నన్ను మోసం చేయడం నీకు అలవాటుగా మారిపోయింది. శ్రవణ్ సరస్వతిలో ఒకటయ్యే వరకు నీకు ఇంట్లో అడుగుపెట్టే అర్హతే లేదు. అర్హతే లేదు. అర్హతే లేదు.
మరి ఏం చేద్దామంటే వదినా? పాప పెద్దది అలా వదిలేయాల్సిందేనా? ఏం చేస్తావు నాని? మీ పెద్దనే నిర్ణయం కాదని ముందుకు వెళ్ళగలమా? అలా చేస్తే అక్కని ఇంకా ఇరకాటంలో పెట్టిన వాళ్ళమవుతాం. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి. ఎవరికైనా రివర్స్ అవుతుంది, ఎవరితోనైనా ఆడుకుంటుంది. అది నీ దాకా ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు కంటి మీద కునుకుండదు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి హాయిగా నిద్రపో. గుడ్ నైట్. పాపం, లోపలికొస్తానని చాలా నమ్మకంగా ఉన్నట్టున్నావు. గుడ్ నైట్. సారీ, బ్యాడ్ నైట్. బ్యాడ్ నైట్. బ్యాడ్ నైట్. నేను సరస్వతి మెడలో తాళి కట్టబోయే చివరి నిమిషంలో వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టి సరస్వతిని నాకు దక్కకుండా చేశావు. పంచాయతీలో కూడా నేను వెధవని కావడానికి కారణం నువ్వే. నా ఓటమికి కారణమైన నిన్ను వదిలిపెట్టను. చిత్రగుప్తుడి చిట్టాలో నీ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. నీ ప్రాణాలు తీసుకెళ్లే యమదూతను నేనే. వస్తున్నా సీత, వస్తున్నా 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 వస్తున్నా. ఆహా, నా చేతిలో చావడానికే ఎదురు చూస్తున్నట్టు ఒంటరిగా బయట భలే కూర్చున్నావే. రే రామరాజు, నీ భార్యకి రోజు నా చేతిలో చావు కన్ఫర్మ్. ఏయ్! చూసావా సరస్వతి, ఈ ఫ్యామిలీ డ్రామాల గురించి నేను గొంతు చించుకుని మరీ చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళు ఎలాంటి వాళ్ళు? రేయ్, ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? శంకర్, ఆగు. బాబా ఏం యాక్టింగ్ రా ఒక్కొక్కడిదే. మీకున్న ఇష్టం. మీరు లోపలే ఉండి బయట నేను ఎలా ఉన్నానో ఏమైపోతానోనన్నా మీ తపన నాకు అర్థమవుతుందండి. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా మనిషిలాగా ఇలాగే కాపాడుతాను. శంకర్, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. తర్వాత తను ఎక్కడుంటుందనేది తనిష్టం. నువ్వైనా ఏంటి సీతమ్మ, ఇలా గుమ్మం బయట ఉండడం ఎందుకు? మీ భార్యాభర్తలు దగ్గరయ్యేంత వరకు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. రామరాజు గారు చూడకపోతే మీ ప్రాణాలు పోయేవి. నేను ఇలా పుట్టింటికి వెళ్ళడం కన్నా నా ప్రాణం పోవడమే మంచిదండి.
నిజమే సీతమ్మ, కానీ ఇలా గుమ్మం బయట ఉండటం కూడా మంచిది కాదు కదా. నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను తప్పు చేశాను అని ఒక తాళి బంధానికి విలువిచ్చి వాళ్ళు ఒక్కటయ్యే వరకు మా భార్యాభర్తల బంధాన్ని దూరంగా పెట్టారు. అందరూ లోపలికి పదండి. గుడ్ నైట్. నీ వల్ల మరోసారి నా కుటుంబానికి కానీ నా పరువు ప్రతిష్టలకు కానీ నష్టం జరిగితే, మాకెవరికైనా తలవంపులు తెచ్చే పని నువ్వు చేస్తే, అదే తాళిబంధానికి నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. మమకారం విరిసే హరివిల్లు వీడేను ఆగువా, శ్రీరామచంద్రునికి కోపం వచ్చేను. ఒక సాంగ్ రాశారు. నువ్వేం చేసినా నీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందని పెత్తనం తీసుకొని నీ మరిది పెళ్లి బలవంతంగా చేశావు. నీకు ఎవ్వరూ సపోర్ట్ లేరు. నీ భర్తేమో నిన్ను గుమ్మం నుంచి గెంటేసి శిక్ష వేశాడు. ఆయనకి ఎదురు చెప్పేవాళ్లు కూడా లేరు. ప్రస్తుతానికి భర్త ఇంటి నుంచి ఒంటరిగా ఈ కుటీరానికి చేరావు. తొందరలో శాశ్వతంగా పుట్టింటికి చేరుతావు. అక్క ఆత్మకి శాంతి చేయడానికి నాకిప్పుడు చాలా ఈజీ అయింది. పరోక్షంగా నాకింత సహాయం చేసిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సీత. నీ పాపాలు అడ్డుకోవడానికి నేను ఆ 4 గోడల మధ్యన ఉండాల్సిన అవసరం లేదు. ఆ 4 అన్నదమ్ముల మనసులో ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అన్నదమ్ములు విడిపోకుండా నా కుటుంబం నాశనం కాకుండా నేను కాపాడతాను. నువ్వు వెళ్ళి నీ పనిలో ఉంటే నేను నా పని చూసుకుంటాను. మీకున్న ఓర్పు నాకు లేదమ్మగారు. మీరు ఇప్పుడు వెళ్ళి దాక్షాణము దారుణాన్ని పెదబాబుకు చెప్పేస్తారు. భారతి ఆగు. నువ్వంతా విన్నావు, నీకంతా తెలిసింది. దాక్షాయనికి సంబంధించిన నిజం ఇంట్లో ఎందుకు చెప్పకుండా దాచానో, మౌనంగా ఇదంతా ఎందుకు భరిస్తున్నానో నీకింకా అర్థం కావడం లేదా మారుతి? తన కుటుంబాన్ని పగతో నాశనం చేయడానికి మోసం చేసి దాక్షాయిని తన మెడలో తాళి కట్టించుకుందని శంకర్కి తెలిస్తే ఊరుకుంటాడా? భార్యని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు, లేదు అంటే చంపేస్తాడు. ఇంట్లో కాలు పెట్టిందని మీ అయ్యగారికి చెప్పడం, అది నిజమని రుజువు చేయడం నాకెంత పని మారుతి. కానీ అది కాదు కావాల్సింది.
దాక్షాయినిలో మార్పు తీసుకురావాలి. అందుకే ఆగుతున్నాను. దాక్షాయణి అమ్మలో మార్పు వస్తుందని ఎంత జరిగా కూడా మీరు నమ్ముతున్నారు అమ్మగారు? ఇల్లు స్వర్గం చేయాలని మీరెందుకు నరకం అనిపిస్తున్నారు? నా స్వార్థం నేను చూసుకోవాలనుకుంటే ఇదంతా ఎందుకు మారుతి? తన అక్క చావుకి రామరాజు గారు అసలు కారణం కాదు అని ముందు దాక్షాయినికి తెలిసేలా చేయాలి. తనలో రగిలిపోతున్న పగని పోగొట్టాలి. తను రెచ్చగొట్టిన సరస్వతిలో మార్పు తెచ్చి శ్రావణికి దగ్గరయ్యేలా చెయ్యాలి. కాకపోతే ఈరోజు నాకు ఒక కోరిక తీరిందమ్మా. రామరాజు గారు లాంటి గొప్ప మనిషిని మరొకరిని చూడలేనేమో అనుకున్నాను. అంతకంటే గొప్ప మనిషిని ఈరోజు మీ రూపంలో చూశానమ్మా. ఓర్పులో భూదేవిని మించింది లేదంటారు. అలాంటి భూమాతే సీతమ్మ కష్టాలు చూడలేక సహనం కోల్పోయి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. మీకు ఏ ముహూర్తాన్ని సీత అని పేరు పెట్టారో గాని భూదేవి కంటే ఓర్పును చూపిస్తున్నారు అమ్మగారు. అసలు అలా ఎప్పుడు చూడలేదు. కానీ మొదటిసారి మీరే నేను పనుండని గుర్తు చేశాను. సంతోషం అండి, సంతోషం. మోసం చేసే తీపి కన్నా మధురమైన జ్ఞాపకం మిగిల్చే చేదే మేలు. ఆగు! నా జీవితాన్ని నాశనం చేసింది చాలదా? ఇంకా ఏం మాటలు చెప్పి నన్ను ఏమార్చాలని వచ్చా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని సరస్వతి. నిన్ను ఏ మార్చాలని నేనెందుకు అనుకుంటాను? నీతో మాట్లాడదామని వచ్చాను సరస్వతి. జరిగింది మర్చిపోమని నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నాతో మాట్లాడడానికి నువ్వు నీ వదిన అనుకుంటున్నట్టు నేను నీ భార్యని ఎప్పటికీ కాను. మన పెళ్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చి అందరికీ దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తుంది. అన్నయ్య ఒంటరిగా తన బాధని బయటపెట్టలేక సతమతమవుతున్నాడు. సరస్వతి, మనిద్దరం కలిసిపోతే వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు. మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. జరిగింది వదిలే, మన జీవితం బాగుండాలని ఆలోచించు. మన కోసం మా అన్నయ్య వదినలు వేరుగా ఉండడం కరెక్ట్ కాదు సరస్వతి. నీకు దండం పెడతాను. మనందరం బాగుండడం నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే నేను పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి వీర్రాఘుని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను, అప్పుడే నీకు అర్థమై ఉండాలి నా మనసులో నువ్వు లేవని, నీ జీవితంలోకి నేను రానని. అయినా కూడా
మీ వదిన మాటకు విలువిచ్చి మూర్ఖంగా నా మెళ్ళో తాళి కట్టావంటే ఏమనాలి? దాన్ని నిజమైన ప్రేమ అంటారా? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వే కాదు, మీ అన్న వదినలు చెప్పినా కూడా, ఈ ఊరంతా బాధపడి వేడుకున్నా కూడా నేను నీకు దగ్గర అయ్యేదే లేదు, నీతో కలిసేదే లేదు, నిన్ను భర్తగా స్వీకరించేదే లేదు. ఒక్కసారిగా ఊపిరాగిందా, ప్రాణం పోయిందా నీకు? నిరాశలే నిరాశలే నిట్టూపుగా ఎటువైపో నీ పయనం, ఎందాకో నీ గమనం, ఏ దారి కనిపించదా? పెదబాబు గారే అమ్మగారిని బయటికి పంపించారు. మీరేమో అమ్మగారి కష్టాలు పడ్డానికి, నిందలు పడ్డానికి మీ ప్రేమ మాత్రమే కారణం అనుకుని కుమిలిపోతున్నారు. నా ప్రేమే కాకుండా వదిన కష్టాలకి ఇంకా ఏదైనా కారణం ఉందా మారుతి? బాబుగారు, అది అసలు నసుకుతావేంటి మారుతి? నీ తీరు చూస్తుంటే ఏదో నిజం దాస్తున్నావు అనిపిస్తుంది. ఏంటది? నువ్వు బలవంతాన తాళి కట్టింది తన జీవితం బావుండటం కోసమే అన్న నమ్మకాన్ని తనలో నువ్వు కలిగించాలి. సరస్వతికి జరిగిన నష్టం మన వల్లే పూడి తను సంతోషంగా ఉంటుంది అన్న ధైర్యాన్ని నువ్వే నింపాలి. అపార్థాన్ని తొలగించగలిగేది అభిమానం మాత్రమే. తను అసహించుకున్నా నువ్వు అసహనం కోల్పోకుండా ప్రయత్నం చేయి. వదిన చెప్పింది నిజమే అన్నయ్య. పెద్దనే తిరిగి వదిని చేరుకోవటం నీ చేతుల్లోనే ఉంది. మంచి మనిషిని చేయాలి. నలుగురు అన్నదమ్ములు భార్యలతో కాపురం చేస్తూ ఒకే కుటుంబంలా కలిసి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఓర్పుతో ఉండాలి. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని మారుస్తూ రావాలి. అవకాశం కోసం మనం ఎదురు చూడాలి, కానీ ఆవేశంతో మనమే అవకాశాన్ని చేతిలోకి తీసుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. మీ కోరిక తీరి అందరూ సంతోషంగా కలిసి ఉండాలని రోజు నేను దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అలా ఉండడం తప్ప ఏమీ చేయలేని వాణ్ణి, మీ బాధకు సహాయం చేయలేని వాణ్ణి. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. పదములు కొరబడిని విదుసుటకు కరములు వరమడిగే, కొనుసుటకు శిరములు ఒరిగినవి, తలుచుకొని త్యాగశీలిని. దాక్షాయిని, నాకు ఆకలిగా ఉంది. సరే, నువ్వు వంట చేస్తే అందరం కలిసి తిందాం. మనతో పాటు వాళ్ళకు కూడా వండి పెట్టడం తప్పదు కదా. నీకు వంట రాదా? నాకు చేతగాదు సరస్వతి. నేను వంట చేస్తే ఇంట్లో ఏం జరుగుతుందో ఆల్రెడీ గతంలో చూసావుగా. మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు? ఏ, నీకు కూడా సరిగా వంట రాదా?
పర్వాలేదు, మేనేజ్ చేస్తాను. అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను. పద వంట చేద్దాం. పద. సరే, మీరు తినేయండి, మేము తర్వాత చేస్తాం. మార్తి, వాళ్ళకి వడ్డించు. చూసావా శ్రావణన్నయ్య, సరస్వతి దూరం పెడుతుందని ఇందాక తెగ బాధపడిపోయావు. ఇప్పుడు మన కోసం ఇన్ని వంటలు చేసింది. మెల్లమెల్లగా మనతో కలిసిపోతుంది. అలాగే నీకు కూడా దగ్గర అవుతుంది. మారుతి, నువ్వు కూడా తినొచ్చు కదా. మీకు పెళ్ళయ్యాక మొదటిసారిగా సరస్వతి గారు వంట చేశారు. మీ ఆవిడ వండిన వంట ముందు మీరు తినండి బాబు. అన్నయ్యతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా. పెట్టుకో మారుతి. వద్దు బాబు, నేను తర్వాత తింటాను. మేము తినమంటే వద్దన్నావు కదూ. మమ్మల్ని ఇరికించడానికి మాతో తినిపించావు కదూ. అమ్మా, సరస్వతమ్మ గారి మీద కోపం నామే చూపిస్తారేటండి. నేను రుచి చూడలేదండి బాబు. మీతో పాటే వచ్చాను కదా, నేనెప్పుడు రుచి చూశాను? ఒరే శ్రావణన్నయ్య, అన్నయ్య వాళ్ళు వచ్చారంటే ఈ ఫుడ్ అస్సలు తినలేరు. వాళ్ళు వచ్చేలోగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళి క్యారెట్ తెచ్చారు. అదే కరెక్ట్ రా, పద వెళ్దాం. దా. అరే మారుతి, అయోధ్యలో ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ పోలికొకటి. ఇదిగో, మనం ముగ్గురు వదిన దగ్గరికి వెళ్ళి భోంచేద్దాం. ఈ విషయం మనలోనే ఉండాలి. అన్నయ్య వాళ్ళకి మాత్రం హోటల్ నుంచి తెచ్చినట్టు కవర్ చేద్దాం. ఇది ఫిక్స్. అదే గారు, వదిన చేతి వంట తింటే అన్నయ్యలు కూడా మార్పు రావచ్చేమో. ఇదిగో ఆంజనేయ, నువ్వు పొరపాటు నీ విషయం నోరు జారితే సరస్వతి చేసిన వంట నీ నోట్లో కుక్కుతా. బెదిరిస్తారేనా బాబు? నేనేం చెప్పలేండి, పదండి. అని చెప్పి మేము కూడా వాళ్ళతోనే తింటాం. ప్లీజ్ వదినా. అది కాదు నాని. వదినా, నువ్వు క్యారేజ్ కడుతున్నావు అంతే. వదినా ప్లీజ్ వదినా. వదినా, వదినా ప్లీజ్, వదినా ప్లీజ్, వదినా. ఏంటిది? సరే అమ్మయ్యా. నాని, అదేంటి క్యారేజ్ చేతిలో? హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చాం వదినా. ఎందుకు? సరస్వతి వండిందిగా. వండింది వదినా, కానీ అందులో ఉప్పు కారం ఎక్కువ ఉన్నాయి. 3-4 రోజుల నుంచి ఎవరూ ఇంట్లో సరిగ్గా భోంచేయట్లేదు కదా, అందుకే హోటల్ నుంచి క్యారేజ్ తెచ్చాం. మధ్య కొత్తగా ఒక హోటల్ పెట్టారన్నయ్య, అక్కడి నుంచి తెచ్చాం కదరా నాని? అవునన్నయ్య. అవును బాబు, అక్కడ భోజనం బాగుంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ చేతి వంట తింటే అమృతం అంటండి. ఎలా వండుతున్నారు కానీ బాగా రుచిగా ఉంటున్నాయంటండి.